శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, జూన్ నెలలో మీకు కలిసి వచ్చే తేదీలేంటో, ప్రతికూల ఫలితాలను ఇచ్చే రోజులేంటో, జూన్ నెల మొత్తం అద్భుతంగా ఉండటానికి జపించుకోవాల్సిన మంత్రం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, జూన్ నెలలో మిథున రాశి వాళ్ళ మాటకు తిరుగుండదు. మిథున రాశి వాళ్ళు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా జూన్ నెల మొత్తం కొనసాగుతూ ఉంటుంది. ఆదాయం చాలా అద్భుతంగా ఉంటుంది. అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ మిథున రాశి వాళ్ళకి జూన్ నెలలో బాగా కలిసి వస్తాయి. అలాగే ఆకస్మిక ధనయోగం కూడా ఉంటుంది. వ్యవహారాలన్నీ కూడా చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశాలు జూన్ నెలలో మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. గవర్నమెంట్ ఆఫీసుల్లో మీకు ఏవైనా వర్క్స్ ఉన్నట్లయితే మిథున రాశి వాళ్ళు జూన్ నెలలో ఆ వర్క్స్ చేసుకోండి. 100% గవర్నమెంట్ వర్క్స్ పూర్తి చేసుకొని లాభాన్ని పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే సంతానం వల్ల సౌఖ్యం ఏర్పడుతుంది. మీ సంతానం వల్ల మీ గౌరవం సంఘంలో పెరిగే సూచనలు ఉన్నాయి. సంతానం వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మంచి వార్తలు వింటూ ఉంటారు. మంచి ఉత్సాహకరమైనటువంటి వార్తలు వినే యోగం కూడా జూన్ నెలలో ఉంది. వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. శత్రువుల మీద ఆధిపత్యాన్ని పొందుతారు. గుప్త శత్రువులు, రహస్య శత్రువుల అన్ని పథకాలను తిప్పికొట్టి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు మిథున రాశి వాళ్ళకి జూన్ నెలలో బాగా యోగిస్తాయి. అలాగే స్త్రీ సౌఖ్యం ఉంటుంది. స్త్రీల వల్ల విశేషమైన ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించాలి. శిరోబాధలు వచ్చే సూచనలు ఉన్నాయి. అంటే తలనొప్పి సమస్య కొద్దిగా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తలనొప్పి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఒక్క ఆరోగ్యపరమైన విషయంలో తప్ప మిథున రాశి వాళ్ళకి జూన్ నెల మొత్తం కూడా అన్ని రకాలుగా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే జూన్ నెలలో మిథున రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 3, 4, 5, 12, 14, 18, 23, 24 ఈ అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. అలాగే జూన్ నెలలో మిథున రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 9, 10, 16, 21, 26, 28, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి ముఖ్యమైన పనులు చేయకూడదు. అలాగే మిథున రాశి వాళ్ళు జూన్ నెల మొత్తం అద్భుతంగా యోగించాలంటే ప్రతిరోజు స్నానం చేశాక ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని 21 సార్లు, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్రాన్ని 21 సార్లు జపించుకోవాలి. దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయటం ద్వారా మిథున రాశి వాళ్ళకి జూన్ నెల మొత్తం కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలగటంతో పాటుగా ఆరోగ్య సమస్యలు కూడా అధిగమించి చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి జూన్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలు. ప్రతి నెలలో కూడా మీ మాస ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.